కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పాత కోదాడ రేషన్ షాప్ నెంబర్ 7 బత్తిన వీర గనిక గత 4 సంవత్సరాల నుండి రేషన్ షాప్ నడుపుతున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్నాను. గత 4-5 రోజుల నుండి వీఆర్ఓ ఆర్ఐ నాపై ఒత్తిడి తెస్తున్నారు. తూనికల కాట బయోమెట్రిక్ తమ్మిషన్ను ఇచ్చేమని అంటున్నారు. కానీ నాకు ఎటువంటి సిఫారసు లేకుండా వేరే వాళ్ళు చేసుకుంటారని, నువ్వు మానేయని వీఆర్ఓలు ఆర్ఐలు ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారు. నేను ఒక పేద కుటుంబానికి చెందిన పేద మహిళను. 3 ఆడపిల్లలతో దీనిపై వచ్చిన కమిషన్తో మేము జీవనం సాగిస్తున్నాం. అర్ధాంతరంగా మానేయమని అనడంతో అధికారులకు నాయకులకు మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. ప్రతి నెల 25-28లోగా సరుకులు వచ్చేవి. కానీ ఈ నెల ఇప్పటి వరకు చేరలేదు. గ్రామస్తులందరూ సరుకులు ఇంకా ఇవ్వటం లేదు అని నన్ను నిలదీసి అడుగుతున్నారు. మీడియా పూర్వకంగా నాకు న్యాయం జరిగేలా చేయమని అధికారులను నాయకులను కోరుకుంటున్నాను. నా పేరు వీరగనిక, నేను 7 షాప్ డీలర్. మరి 4 సంవత్సరాలు కూడా నేనే చేశానండి డీలర్ సిప్పు గట్టాను. నా భర్త ఇంటికాడ లేడండి. 6 వరకు వచ్చి నన్ను బెదిరిస్తున్నారండి. షాపు నువ్వు వేరే వాళ్ళకి అలవాటు చేయకపోతే నేను జైల్లో పెడతామనేసి అంటున్నారండి. ఈ కుట్ర అంతా చేసేది కూడా టీడీపీ వాళ్ళేనండి. నాకేమో 3 బిడ్డలండి. నాకు ఆధారం అంటే ఇది తప్ప ఇంక నాకు ఏదీ లేదండి ఆధారం. వీళ్ళు చెప్పే మాటలను బట్టి నాకు భయం వేస్తుందండి. ఒకవేళ నన్ను చంపేస్తారేమన్న భయం కూడా నాలో కలుగుతుందండి. మళ్ళీ నేను ఇంతగా పోరాడుతున్నాను కదండి నా పక్షంగా. నా భర్త అయితే నా మాంగారు బోగాక హాస్పిటల్లో ఉన్నారండి. అతనేమో చావు బతుకుల్లో ఉన్నారండి. అతను అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేమో నన్ను బెదిరిస్తున్నారండి. వీళ్ళందరూ కలిపి నా దగ్గరకు వచ్చి నువ్వు జైల్లోకి వెళ్ళిపోతావు, నిన్ను జైల్లో పెట్టించి నిన్ను ఇంటి ఇక్కడ తీసుకురావనేసి కూడా బెదిరిస్తున్నారండి. నాకు వచ్చి 7 షాప్ వచ్చి బియ్యం కూడా వాళ్ళు ఎవరెట్టుపోయారని నాకు తెలియదండి, తీసేసుకున్నారండి. కానీ జనాలు వచ్చి నన్ను అడుగుతున్నారండి, బియ్యం ఎప్పుడేస్తారు అని అడుగుతున్నారండి. కానీ ఆ బియ్యం ఎవరు ఎట్టిపోయారో నాకు తెలియదండి. నేను కూడా తుని షాప్కి కూడా వెళ్ళలేదండి. నేను బియ్యం పట్టిపోయారని చెప్తున్నారండి. నాకు తెలియదండి ఆ బియ్యం. మరి నాకు న్యాయం చేయవలసిందిగా నేను కలెక్టర్ గారిని ఆర్డీఓని కూడా కోరుతున్నానండి. నేను డీడీలు కూడా కడుతున్నానండి. కట్టి దాని ద్వారాగా నేను పంచదార అనేసి గోధుమపిండి అనేసి అన్ని కూడా తెచ్చుకుంటానండి. ప్రతి నెల కూడా అవి ఈ నెల మాత్రం ఎవరు తీసుకున్నారో ఏటన్నది నాకు తెలియదండి. మరి అవి కూడా బియ్యం కానీ ఏమీ కూడా రాలేదండి. మరి దాని గురించి కూడా నాకు న్యాయం చేయాలంటున్నాను, న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. నేను ఆర్ఐ గారు ఈ 20 వరకు కూడా వచ్చారండి నా దగ్గరికి. వచ్చి నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను మిషను, అలాగే మీ దగ్గర ఉన్న వస్తువులు ఇంకేమన్నా ఇవి కూడా ఇచ్చేయండి అనేసి అన్నారండి. నేనైతే ఎవరని చెప్పానండి, సంతకం కూడా పెట్టనని చెప్పానండి. అయినా సరే నన్ను బెదిరించారండి. జైలు పంపించేస్తాను, ఆ జైలుకు పోలీసులు వచ్చారంటే తీసిపోతాను నేను అలాగని కూడా బెదిరించారండి. కానీ బెదిరించినా సరే నేనైతే సంతకం పెట్టనని చెప్పానండి. చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోలేదండి. మరలా వస్తామని వెళ్ళిపోయారండి. మళ్ళీ నాకు సరుకులు కూడా రావాలండి. నెలయ్యి సరుకులు కూడా రాలేదండి. నేను కమిషన్ అంతా కూడా అందులోనే ఉంటుందండి, మిషన్లోనే ఉంటుందండి. మాకైతే ఏ జీతం ఇస్తలేదండి. మాకు వచ్చిన గోన్ డబ్బులు మాత్రం 1000 రూపాయలు వస్తాయండి. కానీ మేము పందారు అమ్ముకున్నా ఏది అమ్ముకున్నా అది కూడా ఎంతో రావండి. దాంట్లో మీద మేము ఆధారపడి బతుకుతున్నామండి. అవి కూడా రానికుండా చేస్తారండి మాకు. అవి కూడా వచ్చేటట్లుగా మీరు అందరూ కూడా న్యాయం చేస్తారని, కార్యకర్తలు అందరూ కూడా న్యాయం చేస్తారని వేడుకుంటున్నానండి.